ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము, శ్లోకము 31. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. పరిశీలించినట్లయితే స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఈ శ్లోకం నుంచి భగవంతుల వారు పంథ మారుస్తూ ఉన్నారు. గడచిన శ్లోకాల వరకు కూడా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చారు భగవంతుల వారు. అలాగే శ్రీమద్ భగవద్గీతలో భగవంతుల వారు ఏ దృష్టితో చెప్తున్నారో కూడా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. పరబ్రహ్మ తత్వముతో కొన్ని శ్లోకాలు, ధర్మ దృష్టితో కొన్ని శ్లోకాలు, లౌకిక దృష్టితో కొన్ని శ్లోకాలు, ఇవన్నీ ఉంటాయి. వీటిని మనం చక్కగా విడదీసి అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుల వారు ఈ సందర్భంలో ఏ స్థాయిలో ఉండి చెప్పారు, పరబ్రహ్మ స్థాయిలో ఉండి చెప్పారా లేదా లోక జ్ఞానం కోసం చెప్పారా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడిచిన శ్లోకాల వరకు ఆత్మజ్ఞానాన్ని బోధించి ఇప్పుడు భగవంతుల వారు పందాన్ని మారుస్తూ ఉన్నారు. ఇక్కడ స్వధర్మము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి తర్వాత వచ్చే 8 శ్లోకాలు కూడా ధర్మము గురించి చెప్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని ధర్మాష్టకం అని కొంతమంది మహనీయులు అంటూ ఉంటారు. ఈ ధర్మాష్టకంలో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. ఆ 2 రకాలు ఏంటో కూడా మనం పరిశీలిద్దాము. అంటే ఇప్పుడు అర్జునుల వారి పరిస్థితి గమనిస్తే దుఃఖంలో ఉన్నారు. దుఃఖం ఒకటే కాదు పోగొట్టవలసింది, మోహాన్ని కూడా పోగొట్టాలి. ముఖ్యంగా మోహము. ఇక్కడ అర్జునుల వారి దుఃఖానికి కారణము మోహం అన్నమాట. ఆ మోహం అంటే ఏంటి? తన స్వజనులను చంపాలి, కాబట్టి యుద్ధము చెయ్యాలా వద్దా అని అనుకుంటూ ఉన్నారు. అంటే హింస చేయడం తప్పు అని అనుకుంటూ ఉన్నారు. కానీ భగవంతుల వారు ఏం చెప్తున్నారు? ఓ అర్జున, నువ్వు ధర్మ యుద్ధము చేసే తీరాలి. హింస ఎక్కడైతే చేయకూడదో అక్కడ హింస చేయడం తప్పే. కానీ హింస చేయవలసి వచ్చిన చోట అహింస అంటే కూడా చాలా తప్పు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని భగవంతులు వారు అద్భుతంగా చెప్పారు. అందరూ కూడా అహింసో పరమో ధర్మ అంటారు. అహింస భగవంతుల వారు ఓకే అహింస, ఎక్కడ అహింస చూపాలో అక్కడ చూపాలి. తర్వాత ధర్మహింస తదైవచ ఉంటుంది. ఆ ధర్మహింస తదైవచ కాబట్టి ధర్మము కోసము హింస తప్పదని ఇక్కడ చక్కగా భగవంతుల వారు చెప్తున్నారు. అహింస పాటిస్తాను, తన స్వధర్మాన్ని వదిలేసి అహింసో పరమో ధర్మ అని అర్జునుల వారు మోహంతో అంటే కాదు, నువ్వు ధర్మహింస చదేవత, నువ్వు యుద్ధము చేయాలని భగవంతుల వారు ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారనమాట. ఈ యుద్ధము చేయి అనే విషయాన్ని 3 కోణాల్లో భగవంతుల వారు చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిది ఆధ్యాత్మిక దృష్టి. ఆధ్యాత్మిక పరంగా ఆత్మతత్వాన్ని గత శ్లోకాలలో చెప్పేశారు, అయిపోయింది. తర్వాత ధార్మిక దృష్టి అంటే ధర్మపరమైన ఒక దృష్టి ఉంటుంది. ధర్మం ఏంటి ఈ విధంగా ఇప్పుడు చెప్పబోతూ ఉన్నారు. అలాగే లౌకిక దృష్టి, లోకంలో అసలు ఏమిటి, ఎలా ఉండాలి లోకానుసారం అనేసి ఒకటి చెప్తారు. ఈ శ్లోకము తర్వాత శ్లోకం 33వ శ్లోకము ధార్మిక దృష్టితో చెప్తారు భగవంతుల వారు. తర్వాత శ్లోకాలు లౌకిక దృష్టితో చెప్తారనమాట. కాబట్టి ఈ యొక్క ధార్మిక దృష్టి, లౌకిక దృష్టి తెలుసుకోవాలంటే ఇప్పుడు ధర్మం అనేది 2 రకాలుగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకునేది ధార్మిక దృష్టి, లౌకిక దృష్టి తర్వాత శ్లోకాల్లో వస్తుంది. ధర్మము 2 రకాలుగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ ధర్మం గురించి మనము ప్రారంభ శ్లోకంలో చెప్పుకున్నాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మం యొక్క వైభవము, ఆ ధర్మం కోసమే భగవంతుల వారు
అవతరిస్తూ ఉంటారని చాలా చెప్పుకొని ఉన్నాము. కాబట్టి ఇప్పుడు వేరే విధంగా చెప్పుకున్నాం. ధర్మము 2 రకాలు. సామాన్య ధర్మం అని, విశేష ధర్మం అని శాస్త్రములలో మనకు లభిస్తూ ఉంటుంది. సామాన్య ధర్మము అంటే మనకు సర్వజననీయ ధర్మం అని చెప్పుకోవచ్చు. లోకంలో అందరూ కూడా పాటించాల్సిన ధర్మము. ఈ ధర్మంలో వర్ణము కానీ, జాతి కానీ, స్త్రీలు కానీ, పురుషుడు కానీ, చిన్నపిల్లలు ఇదంతా ఏం కాదు. అందరికి కూడా సమానంగా వర్తింపచేసే ధర్మాన్ని సామాన్య ధర్మము అంటారు. అంటే అందరూ కూడా జాతి వర్ణములతో, ఆశ్రమములతో సంబంధం లేకుండా అందరూ పాటించాల్సిన ధర్మాన్ని సామాన్య ధర్మము అంటారు. ఇవి ఉదాహరణగా మనం పతంజలి యోగ సూత్రాల్లో చూస్తే యమనియమ ఆసన ప్రాణాయామము గురించి చెప్పుకొని ఉన్నాం పలుమార్లు. అందులో ప్రాథమికంగా పునాదులు యమనియమాలు అంటారు. అనేక ఉపనిషత్తులలో కూడా యమనియమాల గురించి చక్కగా చెప్పినాయన్నమాట. వాటన్నిటిని కూడా క్రోడీకరించి పతంజలి మహర్షి గారు అష్టాంగ యోగం అని పతంజలి సూత్రాలలో ఇచ్చారనమాట. ఇందులో యమ నియమాలు అనేవి చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే యమ నియమాలను సాధించే తీరాలి. ఇవి పునాదులు అన్నమాట. పతంజలి యోగ సూత్రములు అష్టాంగ యోగములో ప్రాథమికంగా యమ నియమముల గురించి మనము పలుమార్లు చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు కేవలం పేర్లు మాత్రమే చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. యమ నియమాలు సాధించకుండా ఆధ్యాత్మికంగా పురోగతి అంటే అసలు సాధ్యమే కాదు. అనేక ఉపనిషత్తుల్లో యమ నియమాలు చెప్పబడ్డాయి. యమ నియమములు లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగలేము, ఇది గుర్తుపెట్టుకోవాలి. యమము అంటే 5 రకములుగా ఉంటుంది. 5 భాగాలను కలిపి యమము అంటారు. మొట్టమొదటిది అహింస అని, సత్యము అని, అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఇతరుల నుంచి ఏమీ తీసుకోకుండా ఉండడము. ఈ రకంగా ఉండే 5ంటిని ఏమని చెప్తారంటే యమములు అని చెప్తారనమాట. అలాగే నియమములు కూడా 5 ఉంటాయి. శౌచము అంటే అంతః శౌచము, బాహ్య శౌచము అని, సంతోషము, తపస్సు, స్వ అధ్యయనం అని, ఈశ్వర ప్రణిధానం అని 5 రకములుగా మనకు నియమములు కూడా ఉంటుంది. ఈ యమ నియమములను కలిపి అంటే మొత్తం 10 కదా. అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానము. మొత్తం ఈ 10ంటిని కూడా సామాన్య ధర్మములు అంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పాటించవలసిన ధర్మములు అని చెప్తారు. అయితే విశేష ధర్మములు కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొంతమంది చేసే విశేష ధర్మములు కొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా స్వధర్మం మీద, వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడి ఉంటాయన్నమాట. అలాగే బ్రాహ్మణ ధర్మాలని, క్షత్రియ ధర్మాలని ఇలా రకరకాల స్వధర్మాలు ఉంటాయన్నమాట. ఉదాహరణగా క్షత్రియుడి ధర్మం ఏంటి? యుద్ధం చేయాలన్నమాట. యుద్ధం చేసే తీరాలన్నమాట. సామాన్య ధర్మం ఏంటి? అహింస అని చెప్తుంది. కొన్ని అసమాన పరిస్థితులలో రాజు ఏం చేయాలి? శిక్షించాలి. కాబట్టి దీన్ని అసామాన్య ధర్మము లేదా విశేష ధర్మం అని చెప్తారు. మనకు పురాణాలలో కూడా స్త్రీని రక్షించాల్సి వలసి వచ్చినప్పుడు అబద్ధం చెప్పొచ్చని, గోవులను రక్షించాల్సి వచ్చినప్పుడు అబద్ధం చెప్పొచ్చని, వివాహ సమయంలో అబద్ధం చెప్పొచ్చని, బ్రాహ్మణులను రక్షించే క్రమంలో అబద్ధం చెప్పొచ్చని కొన్ని ఎక్సంప్షన్స్ ఉన్నాయి కదా. వీటిల్ని ఏమని చెప్తారంటే విశేష ధర్మములు అని చెప్తారనమాట. కాబట్టి సామాన్య ధర్మములు ఏంటి, విశేష ధర్మములు ఏంటి అనేది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విశేష ధర్మం ఏంటి? అర్జునుల వారు ఎవరు? అర్జునుల వారు ఎవరంటే ఇప్పుడు క్షత్రియులు. క్షత్రియుడు అంటే అర్థం ఏమిటి? క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇతి క్షత్రియః. క్షతాత్ అంటే అధర్మము. అధర్మము ఎప్పుడైతే పెచ్చుగా పెరిగిపోతూ ఉంటుందో దాని నుంచి త్రాయతే అంటే త్రాయతే రక్షించడం, సమాజాన్ని రక్షించేవాడు ఎవరైతే ఉంటాడో అతను క్షత్రియుడు. కాబట్టి ఈ అధర్మాన్ని ఎలా రక్షించాలి అంటే రకరకాల మార్గాలు. ఏం మార్గాలు? సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. చక్కగా చెప్పి చూడాలి, బెదిరించి చూడాలి, చివరికి ఏం చేయాలి? ఖచ్చితంగా శిక్షించే తీరాలి అన్నమాట. అలాగే ఇప్పుడు యుద్ధ సమయంలో ఒక చక్కని సన్నివేశం జరుగుతుంది. ద్రోణాచార్యుల వారు భీముల వారు ముఖాముఖిగా తలపడినప్పుడు ద్రోణాచార్యుల వారు బ్రాహ్మణుల వారు అందరికీ తెలిసింది. ఆయన యుద్ధం చేయకూడదు. లెక్క ప్రకారం ఆయన స్వధర్మం ప్రకారం యుద్ధం చేయకూడదు. ఆయన ధర్మం ఏంటి? బోధన అనేది ఆయన ధర్మం అనమాట. యుద్ధం చేస్తాడు. ఇద్దరు కూడా ఒక దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధంలో భీముల వారు చాలా ఎగతాళి చేస్తారనమాట. గురువు అయినప్పటికీ కూడా యుద్ధంలో వచ్చినప్పుడు గురువు తాత ఏం లేవు కదా, అప్పుడు చాలా ఎగతాళి చేస్తాడు.
నువ్వు బ్రాహ్మణుడివి అయ్యుండి కూడా నువ్వు యుద్ధం చేస్తున్నావు అనేసి ఇక్కడ చెప్తారనమాట. కాబట్టి ఏ ధర్మము, ఏది సామాన్య ధర్మము, ఏది విశేష ధర్మం అని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. సామాన్య ధర్మము యమ నియమాలు అందరూ పాటించాలి. విశేష ధర్మాలు, ఆ విశేష ధర్మంలో ఇక్కడ క్షత్రియుల ధర్మాలు ఏంటి అనేసి చక్కగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే రకరకాల ధర్మాలు ఉంటాయి. భార్యా బిడ్డలను పోషించడం అనేది యజమాని యొక్క ధర్మము. ప్రజలను పాలించడం అనేది రాజు యొక్క ధర్మము. పశుపక్షాదులు కూడా తమ సంతానాన్ని రక్షించుకుంటూ ఉంటాయన్నమాట. అవి సహజంగానే వాటికి తెలిసిపోతూ ఉంటుంది. ఎవరు కూడా వచ్చి ఒక గ్రంథం రాసి పశుపక్షాదులకి వినిపించి ఇది మీ గ్రంథము మీరు నేర్చుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాటికి సహజంగానే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కానీ మనిషికి ప్రత్యేకంగా బుద్ధి అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ బుద్ధిని అందరూ సద్వినియోగం చేసుకుంటారా అంటే ఇప్పుడు సమాజంలో చూస్తే సద్వినియోగం చేసుకోవడం లేదు, దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అంటే స్వధర్మం ఏది పరధర్మం ఏది తెలుసుకోకుండా అనమాట. కాబట్టి బుద్ధివంతుడు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలి, తమ యొక్క ధర్మాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుల వారు ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత. ధర్మో రక్షతి రక్షిత అనేది మనకు తెలుసు, అది పూర్తి పదం వచ్చేసి ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షిత రక్షిత. అంటే ధర్మమును నశింపచేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ధర్మం చేత నశించబడతాడు. ధర్మమును ఎవరైతే రక్షిస్తారో ధర్మము చేత రక్షించబడతాడు అనేది ఒక సూత్రం అన్నమాట. కాబట్టి ధర్మాన్ని ఎవరు కూడా విడిచిపెట్టకూడదు అని. తస్మాత్ ధర్మం నా త్యాజ్యం, నా త్యాజ్యం, ధర్మమును ఎప్పుడు కూడా తస్మాత్ అన్ని కాలముల యందు కూడా విడిచిపెట్టరాదు అని చెప్తుంది అనమాట. అంటే ధర్మము ఎలాంటిదంటే అమృతం లాంటిది అనమాట. ధర్మము అమృతం లాంటిది, అధర్మము విషము లాంటిది అనమాట. ఈ అధర్మము మనిషి యొక్క ప్రాణాన్ని తీస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు ధర్మం గురించి, ఏ ధర్మం గురించి చెప్తున్నారు, స్వధర్మం గురించి చెప్తున్నారు. అర్జునుల వారి స్వధర్మం ఏంటి, క్షత్రియ ధర్మం. క్షతాత్ యో వైత్రాయత్ ఇతి తస్మాత్ క్షత్రియ స్మృత. ఇంతకుముందు ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం క్షత్రియుడు అంటే, ఇక్కడ ఇంకొక రకమైన డెఫినేషన్ చెప్పుకుంటున్నాము. అంటే రకరకాల శాస్త్రాల్లో క్షత్రియ ధర్మం గురించి చెప్పబడింది. అంటే వినాశనము జరగకుండా సమాజాన్ని ఎవరైతే కాపాడుతూ ఉంటాడో అతనే క్షత్రియుడు. ఈ యొక్క సమాజాన్ని కాపాడే సందర్భంలో కొన్ని సందర్భాలలో అవసరం వస్తుంది. ఏం అవసరము, యుద్ధం వస్తుంది. ఆ యుద్ధము చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకోసం చేయాలి, తన వ్యక్తిగత సుఖభోగాల కోసం కాకుండా సమాజాన్ని రక్షించడానికి క్షత్రియుడు యుద్ధం చేయాలని శాస్త్రము చెప్తుందన్నమాట. యుద్ధం స్వధర్మో నృపతే ప్రజానాం పరిపాలనం. యుద్ధం స్వధర్మో నృపతే. నృపతే అంటే రాజులకు యుద్ధము స్వధర్మము. ఎందుకోసము స్వధర్మం అంటే ప్రజానాం పరిపాలనాం అన్నారంటే ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తూ వారికి సుఖశాంతులను కలిగించడము ప్రభువు యొక్క పని. ఒకవేళ ఎవరైనా ఈ సుఖశాంతులను దూరం చేయడానికి ప్రయత్నిస్తే అటువంటి దురదృష్టకరమైన పని, అంటే ఆ పరిస్థితి తల ఎత్తితే క్షత్రియుడైన రాజు ప్రభువు యుద్ధము ఖచ్చితంగా చేసి శాంతి భద్రతలను కాపాడాలి. ఇది క్షత్రియ ధర్మం, రాజధర్మం అన్నమాట. కాబట్టి యుద్ధం వస్తే క్షత్రియులైన వారు ఖచ్చితంగా చేయాలి, యుద్ధము చేయాలి. అది గెలుస్తామా గెలవమా అనేది కర్మ ఫలము దైవాధీనం అన్నమాట. ముందుగానే యుద్ధానికి పోకముందే ఈ యుద్ధం వలన నేను గెలుస్తానా గెలవనా అనేది ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదనేసి భగవంతుల వారు చెప్తున్నారు. అంటే క్షత్రియుడు ధర్మ పరిపాలన చేయాలి. కాబట్టి ఎప్పుడైనా ధర్మానికి చ్యుతి జరిగితే ఏం చేయాలి, శాంతి భద్రతలు కుంటుపడితే ఏం చేయాలి, క్షత్రియుడు ఖచ్చితంగా యుద్ధము చేయాలని చెప్తూ ఉన్నారనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే గతంలో ఏం జరిగింది చూసినట్లయితే ధృతరాష్ట్రుల వారు పాండురాజులు గారు ఉన్నారు. ధృతరాష్ట్రుల వారు పుట్టుగుడ్డి. ఆయన యొక్క సోదరుడు పాండురాజు చక్కగా అనేక రాజ్యాలను గెలిచి ధనానంతా ప్రోగు చేసి ఆ ధృతరాష్ట్రుల వారికి ఇచ్చారు. కష్టపడింది పాండురాజు. ఆయన దురదృష్టవశాత్తు అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది శాప కారణంగా. సరే, ఈయన ధృతరాష్ట్రుల వారు రాజ్యాన్ని అధిరోహించారు. తర్వాత పాండురాజు గారు చనిపోయిన తర్వాత పిల్లలంతా ఇక్కడికి వచ్చారు. జ్యేష్ఠుడు పెద్దవాడు ధర్మరాజు, ఆయనకి లెక్క ప్రకారం రాజ్యాభిషేకం చేయాలి. అప్పటి నుంచి ఈర్ష్య అసూయ ద్వేషాలు అని కూడా ఇంకా దుర్యోధనాదులకు పుట్టాయి.
సరే ఎలాగో ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని వీళ్ళు సంపాదించుకుని రాజసూయ యాగం చేసి చక్కగా పరిపాలిస్తున్నారు. అయినప్పటికీ వారికి ఇష్టపడలేదు దుర్యోధనాదులకి. ఏదో మాయాజూదం ఆడించి అరణ్యాలకు పంపించారు. అక్కడ అనేక కష్టాలు, 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. ఇప్పుడు ఇన్ని చేశారు. ఇన్ని చేసి చివరికి వీరి యుద్ధాన్ని కోరుకోలేదు, శాంతినే కోరుకున్నారు. అన్నదమ్ముల మధ్య యుద్ధము ఎందుకని రాయబారాన్ని కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుల వారు కూడా రాయబారాన్ని చేశారు. ఇంత చేస్తే అటుపక్క వాళ్ళు ఒప్పుకోలేదు, ఇవ్వడానికే కుదరదని చెప్పారు. ఇప్పుడు వీళ్ళ స్వధర్మం ఏంటి? యుద్ధము చేయడం అనివార్యము. కాబట్టి యుద్ధం చేయడానికి అంతా రెడీ అయిపోయిన సందర్భంలో అర్జునుల వారికి ఇక్కడ మోహం కలగడం ద్వారా స్వధర్మమైన యుద్ధాన్ని వదిలేసి అధర్మాన్ని పట్టుకొని నేను భిక్షమెత్తుకుంటానని చెప్తున్నాడు. అలా భిక్షమెత్తుకుంటూ ఉన్న క్రమంలో, నేను అలా భిక్షమెత్తుకుంటాను అన్న క్రమంలో ఎలాగో భగవంతుల వారు కొంచెం తిట్టినట్టుగా 2-3 శ్లోకాలలో చెప్పడం ద్వారా, క్లైబ్యం మాస్మగమ పార్థ అనేసి కొంచెం తిట్టడం ద్వారా ఉలిక్కి పడినట్టు లేచి ఒక చక్కని మాట అన్నారు. ప్రభు, నాకు ఏది ధర్మమో ఏది శ్రేయస్సో నాకు అర్థం కావడం లేదు, దయచేసి నాకు శ్రేయో మార్గాన్ని తెలపండి, నేను మీకు శిష్యునుగా ఉంటున్నాను అని ప్రాధేయపడతాడనమాట. ఈ విధంగా ప్రాధేయపడినప్పుడు అర్జునుల వారు అడిగిన విషయం ఏంటి? నాకు శ్రేయో మార్గము చెప్పు అని చెప్తున్నారు. భగవంతుల వారు ఏం చెప్తున్నారు? ఇదిగో నీ శ్రేయో మార్గము అని. ధర్మ్యాది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అంటూ ఉన్నారు. అంటే ధర్మము కోసము క్షత్రియుడైన వాడు యుద్ధము చేయవాలి. కాబట్టి స్వధర్మం నవికంపితు అంటున్నాడు. అంటే నీ స్వధర్మాన్ని నుంచి నువ్వు చెలించకు. ఈ ధర్మ యుద్ధము చాలా శ్రేయస్సు అని భగవంతుల వారు స్టేట్మెంట్ ఇచ్చేశారు. అర్జునుల వారు ఏమడిగారు? నాకు ఏది శ్రేయస్సు అంటే భగవంతుల వారు యుద్ధము ఇప్పుడు నీకు శ్రేయస్సు. ఈ యుద్ధాన్ని ఎలా చేస్తావు అంటే ఎటువంటి ద్వేషం లేకుండా ఆత్మ దృష్టిని అలవాటు చేసుకో. ఆత్మ దృష్టిని అలవాటు చేసుకో, దేహ దృష్టిని అలవాటు చేసుకో. నువ్వు దేహము ప్రకారం చూసుకున్న దేహాలు వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆత్మ ప్రకారం చూసిన ఆత్మ పోదు. ఇది ఒక రకంగా చెప్పి ఇప్పుడు ధార్మిక దృష్టి, ధర్మం అంటే ఇది ఇలా ఉంటుందనేసి చక్కగా ఆ క్షత్రియ ధర్మాన్ని భగవంతుల వారు ఇక్కడ ఫైనల్ గా చెప్పడం జరిగింది. ఫైనల్ గా ఏం చెప్పారు? ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడు అయిన వాడు ఖచ్చితంగా యుద్ధము చేయాలి. ఈ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలండి. అహింసో పరమో ధర్మ కాదు, అహింసో పరమో ధర్మ కరెక్టే, ధర్మహింస తదైవచ అని కూడా ఉంది. ఇందుకోసం మనకు ఆశ్రమ ధర్మాలు చక్కగా తెలిసి ఉండాలి. ఈ యొక్క ఆశ్రమ 4 మరలా పరిశీలిస్తే పలుమార్లు చెప్పుకుని ఉన్నాము. బ్రహ్మచర్య ఆశ్రమంలో చదువుకోవాలి, బ్రహ్మచర్య ఆశ్రమంలో చదువుకోవాలి, వేరే ఆలోచనలు ఉండకూడదు. తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమంలో చక్కగా మనస్సు దిటవుగా ఉంటే సన్యాసాశ్రమం తీసుకోవచ్చు. కానీ తీసుకోవాలని రూల్ కూడా లేదు. చక్కగా గృహస్థు చక్కగా పెళ్లి చేసుకొని తన ధర్మాలను నెరవేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేది గృహస్థ ఆశ్రమము. తర్వాత అన్నిటినీ కూడా సంపాదించుకున్నాక ధర్మబద్ధంగా తన కోరికలను నెరవేర్చుకున్నాక తన సంపాదన పిల్లలకి ఇచ్చి అరణ్యాలకు తీర్థయాత్రలకు పోవడం అనేది వానప్రస్థము. చివరిగా సన్యాసాశ్రమం తీసుకోవడం అనమాట. ఈ విధంగా గృహస్థాశ్రమ ధర్మాలు ఉంటాయి, బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు, వానప్రస్థాశ్రమ ధర్మాలు, సన్యాసాశ్రమ ధర్మాలు. ఈ ధర్మాలు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమము చదువుకునేది కాబట్టి పక్కన పెడితే, వానప్రస్థాశ్రమం సన్యాసంలోకి వస్తుంది కాబట్టి అది కూడా పక్కన పెడితే 2 ధర్మాలు, గృహస్థ ధర్మమా సన్యాస ధర్మమా. ఇక్కడే ఎక్కువ మంది పొరపాటు పడుతూ ఉంటాడు. ఇప్పుడు భగవద్గీతను చెప్పేది ఎక్కువ మంది సన్యాసాశ్రమములో ఉండేవారు కావడం వల్ల అహింసో పరమో ధర్మ అని మాత్రమే చెప్తుంటారు. ధర్మహింస తదైవచ అని చెప్పడం లేదు. కాబట్టి గృహస్థు ధర్మాలు ఏంటి, సన్యాస ధర్మాలు ఏంటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గృహస్థుడు స్వధర్మం ఏంటి అదే చేయాలి. గృహస్థుగా ఉన్నప్పుడు సన్యాస ధర్మాలు పాటించరాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలను చేయాలి, అదే స్వధర్మము. సన్యాసి ఆశ్రమంలోకి వచ్చినప్పుడు గృహస్థ ధర్మాలను అప్పుడు చేయకూడదు, సన్యాస ధర్మాలను అప్పుడు పాటించాలి. కాబట్టి భగవద్గీతను ఎలా అర్థం చేసుకోవాలంటే ఏది స్వధర్మము, నేను ఎక్కడున్నాను, హూ యామ్ ఐ, నేను ఎవడను అని గుర్తుపెట్టుకోవాలి. నేను గృహస్థునా సన్యాసాశ్రమానా? నేను గృహస్థునైతే గృహస్థ ధర్మాన్ని పాటించాలి, సన్యాసి అయితే సన్యాస ధర్మాన్ని పాటించాలి. అలా కాకుండా 2 కూడా మిక్సీలో వేసి
మనం ఇక్కడ ముషక్కలు తింటాము కువైట్లో, ఆ మాదిరిగా రెండు కలిపేసి అన్ని ధర్మాలు ఒకటంటే కుదరదు. అందుకే భగవంతులు వారు చెప్తున్నారు కదా, ఏదో మనకు నచ్చినట్టు మనం చెప్పడం కాదు. భగవంతుల వారు ఇంతవరకు ఆత్మధర్మాన్ని చెప్పి కూడా ఇప్పుడు ధర్మ దృష్టితో చెప్తూ ఉన్నారు. అర్జున, ధర్మ ప్రకారము, క్షత్రియుడి ధర్మం ప్రకారము క్షత్రియుడు అనేవాడు అధర్మాన్ని రూపుమాపాలి, ధర్మాన్ని ప్రతిష్ఠించాలి. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని భగవంతుల సాక్షాత్తు దేవుడైన భగవంతుల వారు చెప్తున్నారు. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పటి రోజుల్లో చూసినట్లయితే మనకు గత కొన్ని రోజుల ముందు యుద్ధము కూడా రావడం జరిగిందనమాట. ప్రతి భారతీయుడు కూడా ఎటువైపు ఉండాలి, ధర్మం పక్కన ఉండాలన్నమాట. అంటే మన ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు ధర్మము కోసము, శాంతి భద్రతల కోసం యుద్ధము చేయవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా భారతదేశం అంటే శాంతి కాముక దేశం, అంటే జ్ఞానముతో రమ్మింప చేసే ఆ యొక్క దేశం అన్నమాట. ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా శాంతి కాముకులుగానే ఉంటారు. కానీ శాంతి కాముకులు అయినంత మాత్రాన వీరత్వం లోపించింది అని కాదు. అనేక మంది మహనీయులైన వీరులు ఈ గడ్డ మీద పుట్టారనమాట. ఈ గడ్డ కోసం, ఈ దేశం కోసం తమ ప్రాణాలను కూడా తుచ్చమైన ప్రాణాలుగా తలంచి దేశమే ముఖ్యమని వదిలేశారు. కాబట్టి యుద్ధము వచ్చిన సందర్భంలో మనము ఏం చేయాలంటే మన దేశానికి మనము సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అందరూ కూడా చేశారు. కానీ కొంతమంది ఉన్నారు వీళ్ళని ఏమనాలో కూడా మనకు తెలియదు. అటుపక్క ఉండే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళని చంపితే ఎలా, వాళ్ళ దేశం కోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా సైనికులే కదా అని ఎక్కడైతే జాలి చూపకూడదో అక్కడ జాలి చూపుతూ ఉంటారు. సెలబ్రిటీలు అనుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా. అలాగే కొంతమంది నీళ్లును తాగుతాయా, ఫలాలను తాగుతాయా లాంటి భారీ డైలాగులు అన్నమాట. కాబట్టి చూడండి, వీరందరికీ కూడా సెలబ్రిటీలని హోదాలు ఇచ్చి వీళ్ళ ఫోటోలు కూడా మనం డిపిల్లో, వాట్సాప్ డిపిల్లో, ఫేస్బుక్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఎంత తప్పుడు పనో కదా. నిజమైన సెలబ్రిటీ ఎవరంటే తన స్వధర్మాన్ని ఎవరైతే ఖచ్చితంగా చేస్తూ ఉంటారో వారే నిజమైన సెలబ్రిటీ. భగవద్గీతని ఎవరైతే చదువుతారో నిజమైన సెలబ్రిటీ. మనం ఎవరికి గౌరవం ఇవ్వాలి, సెలబ్రిటీగా ఎవరిని గౌరవించుకోవాలంటే, అయ్యో అతనికి బ్రహ్మాండంగా ఒక అధ్యాయం వచ్చండి భగవద్గీత అంటే వారిని గౌరవించాలి. 6 అధ్యాయాలు నేర్చుకున్నాడంటే అతనే నిజమైన సెలబ్రిటీ. 18 అధ్యాయాలు వచ్చండి ఇంకా గొప్ప సెలబ్రిటీ. వీళ్ళని మనం సెలబ్రిటీలు చేసి గౌరవించుకోవాలి. ఎందుకంటే మన ధర్మాన్ని వీళ్ళు చెప్తున్నారు. హిందువుల పవిత్ర గ్రంథము ఏది? హిందువుల పవిత్ర గ్రంథము భగవద్గీత. భగవద్గీతను ఎవరైతే చక్కగా అర్థం చేసుకుని ఉంటారో వీరే నిజమైన సెలబ్రిటీలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే అహింస చేయవలసి వస్తుందో ఆ అహింస కూడా ఎందుకు? ధర్మం కోసం. అప్పుడు ఖచ్చితంగా అహింస చేసే తీరాలి ధర్మం కోసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో లేనిపోని ఉచిత సలహాలు అనేవి సెలబ్రిటీలు ఇవ్వడం కూడా మనం ఈ మధ్య చూసామన్నమాట. వారిని ఏమనాలో అది ఎవరి విజ్ఞత అదనమాట. కాబట్టి భగవంతుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? యుద్ధము చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేశ రక్షణ కోసం యుద్ధము చేయాలి. కాబట్టి ఇలాంటి విషయాలు భగవద్గీతలో రహస్యం అంటే చాలా లోతుగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని చూడాలన్నమాట. భగవంతుల వారు 3 కోణాల్లో ఇక్కడ చెప్పారు. ఆధ్యాత్మిక దృష్టి, ఆత్మ దృష్టి ఇంతకు ముందు అయిపోయింది. అలాగే ఇప్పుడు ధార్మిక దృష్టి చెప్తూ ఉన్నారు. ధార్మిక దృష్టి ధర్మం అంటే ఏంటి? క్షత్రియ ధర్మం చెప్పారు. అలాగే ఈ ధార్మిక దృష్టిలో 2 విషయాలను తెలుసుకున్నాము. సామాన్య ధర్మం, అన్ని వర్ణాల వారు పాటించాల్సిన యమ నియమాలు 10 చెప్పుకున్నాము. అలాగే స్వధర్మం కోసము కొంతమంది విశేషంగా చేయవలసిన ధర్మాలు, విశేష ధర్మాలు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా విడగొట్టుకుంటే తప్ప ఈ శ్లోకం అర్థం కాదు. కాబట్టి ఈ స్వధర్మం అనేది అద్భుతమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఓ అర్జున, నువ్వు క్షత్రియుడవి, ధర్మ యుద్ధము చేయడము నీ స్వధర్మము. కాబట్టి నీకు శ్రేయస్కరమైన ఈ యుద్ధాన్ని నువ్వు చేయాలి, శోకించాల్సిన పని లేదని భగవంతులు వాడు ఆర్డర్ వేశారు. కాబట్టి ఈ శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోండి.